హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 30 రోజుల్లో పదవి పోతుంది అనే నినాదం ఈ మధ్య బాగా వినపడుతుంది. అది ఆర్టికల్ 130 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు గురించి అనేక మంది రకరకాలుగా వారి అభిప్రాయాలు చెప్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. దీని మీద మాట్లాడటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా పార్టీ తరఫున ఈ బిల్లుని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ బిల్లును ఆహ్వానిస్తున్నాం. కారణం, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది ఈ భారతదేశానికి. కానీ రాజకీయ నాయకులు ఎంత అవినీతి చేసినా, ఎంత అరాచకాలు చేసినా, ఎంత దోచుకున్నా, ఎన్ని కేసులున్నా ఒక్కళ్ళకో ఇద్దరికో తప్ప శిక్షలు పడిందే లేదు. రాజ్యాంగంలో ఉన్న కొన్ని సూత్రాలను ఉపయోగించుకొని వాళ్ళు తప్పించుకోవడం బాగా అలవాటు పడిపోయారు. అదేమంటే కేసుల మీద కేసులు వేసి వాళ్ళ మీద కేసులకు వాళ్ళే మళ్ళీ కౌంటర్ కేసులు వేసుకొని తప్పించుకుంటున్నారు, లేట్ చేస్తూ. కారణం తర్వాత ముందు ఈ బిల్లు ద్వారా ఇంకో క్లారిటీ ఏంటంటే, కొంతమంది వ్యతిరేకించింది ఎందుకంటే, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేలు 5 ఏళ్ళకి పదవి కోసం కదా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నుకునేది, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని ఎలా వీళ్ళు తప్పిస్తారని అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఎమ్మెల్యేలకు ఎంపీలకు వర్తించదు. రాజ్యాంగబద్ధమైన పదవి అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, వాళ్ళకు కూడా ఆ మంత్రి పదవులే పోతాయి తప్ప ఎమ్మెల్యేగా పోరు, ఎంపీలుగా ఉంటారు, అయిపోవు పదవులు. అయితే అది కూడా వాళ్ళకి జైల్లో ఉన్నప్పుడు 30 రోజులు జైలు, 30 రోజులు పోవాలి, పదవి పోతుంది. పదవి రాజీనామా చేయాలి. ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయలే. జయలలిత కానీ చూసుకుంటే అప్పటి నుంచి కూడా, ఇటీవల మళ్ళీ మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కానీ చాలామంది ఉప ముఖ్యమంత్రి కావచ్చు, చాలామంది మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరు కూడా పదవులకు రాజీనామా చేయట్లా. అయితే ఇదే ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు శిబు సోరెన్, ఆయన మాత్రం నిజాయితీగా పదవికి రాజీనామా చేశాడు. జైల్లోకి వెళ్ళంగానే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన నిర్దేశంగా బయటకు వచ్చాడు జైల్లో నుంచి. మళ్ళీ ఆయన పదవి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మన కళము సాక్షాత్కారం ఉంది. కానీ ఈ మధ్యకాలం ఏమైపోయిందంటే, పదవులకు దాసోహం అయిపోయి పదవిలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీని వదిలిపెట్టకూడదు, ఆ కుర్చీ వ్యక్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరిచ్చి కూర్చుంటారని అతుక్కుపోయి ఉంటున్నారు. కాబట్టి ఆ పదవుల మీద అంత వ్యామోహం పెరిగిపోయింది కాబట్టి ప్రజల్లో, నాయకుల్లో. అందుకే ఈ చట్టాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఆ పదవిలో ముఖ్యమంత్రి పదవి, మంత్రుల పదవుల్లో మాత్రం ఉండటానికి లేదు. తర్వాత నిర్దేశం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వెంటనే నువ్వు ఆ పదవిలో కూర్చో, ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా. ఈ చట్టం న్యాయబద్ధమైంది. ఇప్పుడు ఈ కాలంలో ఈ చట్టం అవసరం కూడా. ఎందుకంటే అందరూ 10 కేసులు, 20 కేసులు, అనేక కేసులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రాజ్యాధికారులకు రావటం, మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రులు కావటం, వాళ్ళే మంత్రులు కావటం. ఈ దేశంలో దాదాపు కొన్ని 554 ఎంపీలు ఉంటే 75% అందరి మీద కేసులు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యేల మీద 90%, 80%, 90% అందరి మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టం అవసరం. ఈ చట్టం ఎవరినో బెదిరించడానికో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బెదిరించడానికి బీజేపీ చట్టం తెచ్చిందని కాంగ్రెస్ అంటుంది. అది తప్పు. రేపు మీరు ప్రభుత్వంలోకి రారా? మీరు ఫైట్ చేసేది ఎందుకు? ప్రతిపక్షాలు మళ్ళీ అధికారులకు రావాలని కదా. అధికారులకు వస్తే మీకు కూడా వర్తించేది కదా. అదిగాక ఎంపీలు ఎమ్మెల్యేలు కాదు కదా పదవులు పోయేది, ముఖ్యమంత్రులకి, మంత్రులకే.
మరి మన ఈ మధ్య మంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారు జైల్లో ఉండి పరిపాలించారు. ఇది ఇక్కడ న్యాయం? మరి అది న్యాయం కాదు కదా. అది అసలు ముందు నైతికత కాదు కదా. అదే రాజీనామా చేసి అందరూ చేయట్లేదు కదా, చేస్తే పర్లా. ఇది మెయిన్గా ఈ చట్టాన్ని ఇప్పుడు ఆల్రెడీ చేసి దీనికి పంపించారు జాయింట్ పార్లమెంట్ కమిటీకి. తర్వాత బిల్లు వస్తుంది, ఏమవుతుందో చూద్దాం. మేము మాత్రం మా పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఈ చట్టం మంచి చట్టం అని మేము ప్రకటించుకుంటున్నాం. ఇక రెండోది, ఈరోజే ఒక ఛానల్లో, అది సాక్షి ఛానల్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కేఎస్ ప్రసాద్ అని ఒక విశ్లేషకుడు అని చెప్పుకుంటూ ఆయన ఈ మధ్య విన్నాను, 250 రూపాయలు తీసుకున్న రోజుకి టీవీల్లో మేము చెప్తూ ఉంటాడని కూడా ఈ మధ్య వినపడుతుంది. అదే కాకుండా అతని మాటలు కూడా ప్రతి వాళ్ళని పకోడీగాళ్ళని, పులిహారగాళ్ళని, పులిహార బచ్చని, పకోడీ ఛానళ్ళని ఈ రకంగా నోరుకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు. పైగా ఈరోజు రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు, అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నేను అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అమరావతిలో ఐకానిక్ టవర్ల గురించి, ఆ సాపూజీ పల్లోంజీ లేదంటే ఎల్ఎన్టీ అయితే ఎన్సీసీ వీటికి మూడు కంపెనీలకు ఇచ్చారు కదా. అదంట పనికి మాలిన కంపెనీలు. ఈ దేశంలో ఎక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన మొత్తం ఈ కంపెనీలు, ఈ 3 కంపెనీలే. అది వెనకంటే పకోడీ కంపెనీలు అంట. ఇతనికి ఏం తెలుసు ఇట్లా మాట్లాడుతున్నాడో అర్థం కాదు. రాజధానికి అంటేనే ఇష్టం లేని ఆ ఛానల్ ఇప్పుడు రాజధాని గురించి ఏదో లేనిపోని ప్రేమ వలకపోస్తూ రైతులకు అన్యాయం జరుగుతుంది ఈశ్వరని అంటాడు యాక్టర్ అతను. సరే, ఎమ్మెల్యే గారు ఆయన అసలు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచాడు పాప. ఆయన మీద జాలి వస్తుంది మా వాళ్ళకి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలవంటే సామాన్య విషయం కాదు. అది కాక దళిత బిడ్డ, మా సోదరుడు, బీసీ దళితులు మొత్తం మేమంతా ఒక రాజ్యాధికారం కావాలని కోరుకునే 30 ఏళ్ల మా పోరాటంలో ఇటువంటి మంచి నాయకులు వచ్చి అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచాడు. కానీ చట్టసభలోకి పోయి మాట్లాడే అవకాశం లేకుండా ఇప్పుడు టీవీలో కూర్చొని మాట్లాడితే వచ్చింది. చట్టసభలో అసలు నువ్వు అడగలుచుకుని ఇక్కడ అడిగేయండి, సాక్షి ఛానల్లో కూర్చొని అడిగేయి మొత్తం అసెంబ్లీకి వెళ్ళే హక్కుని మీకు ఎమ్మెల్యేగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇంత ఇదిగో ఈ చట్టం ఏంది, మీరు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కడుతున్నారు, లేదా అసలు మునిగిపోయిందని చూపించచ్చుగా. పోయి చాలామంది 100 మంది చూపిస్తున్నారు. గత వారం రోజులుగా నేను కూడా గత వారం రోజుల క్రితం కూడా వెళ్ళి చూసి వచ్చాం. అదే మునగల అన్ని మీరు ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు ఏం నమ్ముతారు మిమ్మల్ని? ఇంకా ఒకసారి ఆల్రెడీ అధికారులకు ఒకసారి ఇచ్చారు, 150 సీట్లు గెలిచి అద్భుతమైన మ్యాండేట్తో ముఖ్యమంత్రి అయ్యండి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నాం, యువకుడు ముఖ్యమంత్రి అయ్యండి. కానీ బడుగు బలహీన వర్గాలకి డబ్బులు పప్పు బెల్లాలుగా పంచాడు. అది చూసి మేమందరం కూడా బాగా పరిపాలిస్తున్నాడు, డబ్బులు బాగా ఇస్తున్నాడు, బీసీలకి, ఎస్సీలకి అందరికీ బాగా చేస్తున్నాడు అనుకున్నాం. కానీ దాని వెనక మాల అసలు ఒక ఉద్యోగం రాకుండా, ఒక కంపెనీ రాకుండా, రాష్ట్రాన్ని దివాళా తీపించి అప్పులు తెచ్చి, అది కాకుండా ఇక ఎవరిని నోరెత్తనీయకుండా, ప్రజలకు ఊపిరి ఆడకుండా, మాట్లాడిన వాళ్ళ జైల్లో పెట్టడం, మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకంగా చేసుకుని చేతిలో వచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ అధికారం వస్తుందో రాదో మనకు తెలియదు. కనీసం ఎమ్మెల్యేలు గెలిచిన 11 మందిని జగన్మోహన్ రెడ్డికి రాకుండా మిగతా 10 మందిని వెళ్ళొచ్చు కదా. ఈయన అక్కడికి వెళ్ళకుండా మా చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు టీవీలో కూర్చొని విమర్శిస్తాడు, అద్భుతంగా మాట్లాడతాడు, మంచి మాట కాదు. అందుకే నీకు ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వు మనం అసెంబ్లీకి పోకపోతే రేపు పొద్దున అదే ఎర్రగొండపాలెం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలి, దేనికోసం ఎన్నుకోవాలి? జగన్మోహన్ రెడ్డి కోసం నేను నిన్ను గెలిపలేదయ్యా, నువ్వు పోయి శుభ్రంగా అసెంబ్లీలో పోయి మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించమని మీకు ఇచ్చింది. అది ఒక అట్ట పెడదాం. ఇకపోతే ఈ కేఎస్ ప్రసాద్ అసలు ఈయన మొత్తం ఈ ప్రపంచం మేధావి అతనే అన్నట్టుగా అతనికి వాస్తవం చెప్పి నా దృష్టిలో అతనికి ఏమీ తెలియదు. అదేమంటే ఎప్పుడెప్పుడో చంద్రబాబు మీద కోపం ఉంటే చంద్రబాబుని తిట్టేదానికి వేరే ఉంది. రాజధాని మీద మీరు అభాండాలు వేస్తూ రాజధాని మీద విమర్శలు చేస్తే మిమ్మల్ని ఎవరు అసలు రాష్ట్రానికి రాజధాని కావాలని 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి రాజధాని లేక గత 10 ఏళ్లుగా విద్యార్థులు మీ రాజధాని ఎక్కడ ఏది అని అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి కూడా లేక ఖాళీ వదిలేసి వాళ్ళు మార్కులు కూడా తగ్గినాయి పిల్లలకి. అటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5.5 కోట్ల ప్రజలందరూ ఆ ఒక రాజధాని కావాలని మళ్ళీ 164 సీట్లతో 94-95% స్ట్రైక్ రేటుతో 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రజలు.
వాళ్ళు చేస్తున్నారు. చేసేదానికి తప్పులు ఉంటే ఎంచండి, అంతేగాని లేనిపోని అబాటాలు వేస్తూ, లేనిపోని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మునగందాన్ని మునిగినట్టు ఒక ఐకానిక్ టవర్లు కింద నీళ్ళు వచ్చినాయి. అది ఎందుకు రాదు? 20 మీటర్లు 20 అడుగుల లోతులో తవ్వి ప్లాట్ఫామ్ కట్టారు. అది ఐకానిక్ బిల్డింగ్, మామూలు బిల్డింగ్ కాదు కదా. మామూలుగా గోడలు కట్టే సిమెంట్ వేసి గోడలు కట్టే ఇటుకలతో సిమెంట్లతో బ్రిక్స్తో కట్టేది కాదు. దాని సిస్టమే వేరు. అందుకే దానికి ఏదో కాజా దగ్గర 600 స్క్వేర్ ఫీట్ కడుతున్నారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే. మీరు ఎందుకు కదా అసలు అపార్ట్మెంట్లకను ఐకానిక్ బిల్డింగ్కి తేడా తెలియక, తేడా తెలిస్తే ఎలా ఎందుకు మాట్లాడతారు? దానికి అసలు గోడలు కట్టరు, స్లాబుల టైపులో గోడలు కూడా లేచిపోతాయి. అంత ఇప్పుడు దాకా ఒక 2-3 నెలల్లో ఐకానిక్ బిల్డింగ్ పూర్తిగా టవర్ పైకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అంత స్పీడ్గా జరిగిపోతుంది. కట్టేది కాదు, ప్లాట్లాగా వేసి గోడల్ని నిర్మించరు. పిల్లర్స్ పోస్తాం కదా మనం, అలాగే గోడల్ని పోసేస్తారు అలాగా. కాబట్టి త్వరలో అయిపోతాయి బిల్డింగ్లు. కానీ సరే, రాజధాని లేట్ అవుతుందో తొందర అవుతుందో తర్వాత మాట్లాడదాం. ముందు అసలు ఇది కట్టే విధానం కూడా మీకు తెలియకుండా ఛానల్లో కూర్చొని ఏదో పకోడి వాళ్ళు, వాడి పకోడి వాడు, ఇది పకోడి వాడు మాట్లాడుతుంటే ఈ కేసులో చదివినవాడు పెద్ద పకోడి, పెద్ద వేక వీడిని మాట్లాడుతుంటే ప్రజలకు మా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడితే అతను ఏం జరుగుతుందో ప్రజలు ఏం చేస్తారో చూస్తారు. కానీ ఆ సాక్షి హైదరాబాద్ కూర్చొని ఎక్కడ హైదరాబాద్లో మాట్లాడటం కాదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడేటువంటి అందరూ ఈ పకోడీ బ్యాచ్ అంతా, ఈ పేటీఎం బ్యాచ్ 250 రూపాయలు రోజు తీసుకొని చేసే నువ్వు విశ్లేషకుడువా? ఎందుకు ఇలాంటి వాళ్ళు చాలామందిని తయారు చేసుకున్నారు. కొంతమందిని తయారు చేసుకుని, కొంతమంది యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకుని ఏదో అసలు ముందు నాకు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా మంచి జరుగుతున్నప్పుడు, చెడు జరుగుతున్నప్పుడు విమర్శించి మంచి జరగాలని కోరుకుంటూ వస్తారు. కానీ ప్రతిదానికి మీరు రాజధాని మీద పొరజలితే రాజధాని వద్దనుకునేవాళ్ళు, రాజధాని కావాలనే కదా మిమ్మల్ని ఇచ్చింది. మళ్ళీ మీకు ఎలా ఓట్లు వేస్తారు? 40% ఓట్లునే మీరు సమరపడుతున్నారు. ఇప్పుడు దాకా 40% పడ్డాయి. ఇప్పుడు 40% ఉండవు నాకు తెలిసి. ఎందుకు ఉంటాయి? ప్రతిదాన్ని మీరు రాజధాని విమర్శిస్తుంటే కంపెనీలు వస్తుంటాయి. కంపెనీలకు ఎందుకు ఇచ్చారంటే కోర్టుకి వెళ్తుంది కంపెనీల మీద. అరే, కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మీకు చెప్పింది కదా, కొత్త రాజధాని కంపెనీలో పెద్ద కంపెనీ, అది దిగ్గజ సంస్థ కాబట్టి టీఎస్ కంపెనీ, దానికి ఇస్తే తప్పు ఏంటి? మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు చెప్పి కోర్టు మిమ్మల్ని మొటికలు వేసింది కదా. ఇలాంటి పనులు చేయకుండా ప్రతిపక్షం అనేది వాళ్ళు అధికారికంగా ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వకపోయినా మీరు ప్రజల తరపున మాట్లాడితే మీకు 4 ఓట్లు పెరుగుతాయి. మళ్ళీ ఏదైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మా సలహా అది. మీరు మంచి దారిలో వేస్తే మా ఓటు చిన్న చిన్న పార్టీలు కూడా మీతో పాటు అడుగులు వేసి మేము కూడా ప్రభుత్వం మీద నిలదీస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కానీ రాజధానికి అడ్డం పడదాం, రాజధాని కట్టడానికి లేదు, అది మునిగిపోద్ది, ఇప్పటికే మునిగిపోయిందని ఏమి అబద్ధాలు చెప్పాలంటే అందరూ అబద్ధాలు ఎందుకు చెబుతారు? అబద్ధాలు ప్రజలే నమ్మరు, మీరు చెప్పినా నమ్మరు. కానీ అయినా కూడా మీకు అదే ఒక ఆనందంగా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ రాజధాని మీద మాత్రం దయచేసి విశ్లేషకులైనా, అనలిస్టులైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఎవరు మాట్లాడినా అడ్డగోలుగా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే నరేంద్ర మోడీ తప్పు చేస్తే వాళ్ళని కూడా విమర్శిస్తాం. కానీ అది అడ్డం పెట్టుకొని ఏదో మేము ప్రతిపక్షం ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళు మంచి చేసినా చెడుని, చెడు చేసినా మంచిది. ఇప్పుడు అంతకుముందు ఏమున్నారు? ఈ చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వలేడు, ఈ పథకాలన్నీ 6 గ్యారెంటీలు అనవసరం, ఒక్కడు కూడా చేయడు, నీకు 15 అని చెప్పి విమర్శించారు, ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నారు? తగ్గించారు. ఎక్కడ తగ్గించారు? మీరు ఇచ్చిన 42 లక్షలకి, లాస్ట్ ఇయర్ 42 లక్షలు, ఫస్ట్ 43-44 లక్షలు ఉన్నదాన్ని 2 లక్షలు దగ్గరసి అమ్మ ఒడికి 42 లక్షలకి చివరిలో ఇచ్చింది. ఇప్పుడు 64 లక్షలకి ఇచ్చారు. 64 లక్షల మంది ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 కనపడుతుంది కదా ప్రజల్లో. ఇటువంటి అబద్ధాలు చెప్తే అక్కడ బస్సు ప్రయాణం అసలు చేయలేడు, ఉచిత బస్సు అసలు అమలు చేయలేడు, స్త్రీశక్తి అమలు చేశాడు. రైతులకు అసలు ఇవ్వలేదు. 1 సంవత్సరం ఎగ్గొట్టారు, ఇప్పటికీ అంటున్నారు మంచిదే. 1 సంవత్సరం పోయిన మాట వస్తాను, లేట్ అయిపోయింది, అది ఓకే. కానీ ఇచ్చిందని ఇవ్వలేదంటే 20,000. ఉమ్మడి ప్రభుత్వం కదా ఇది, కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్. అందుకే వాళ్ళు ఇచ్చే 6,000, వీళ్ళు ఇచ్చేది 14,000. అది కూడా 2 విడతలుగా కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వేస్తాను. మన 7,000 ఒక విడత వేశారు, 2వ విడత వేస్తారు. రైతులు సంతోషంగా ఉన్నారు. మీరు దాన్ని కూడా విమర్శిస్తే, మంచి జరిగిన విమర్శిస్తే మీకు ఓట్లు పడవు, ఓట్లు పెరగవు. చెడు చేస్తున్నప్పుడు విమర్శించండి. ఏదో చిన్న చిన్న సంస్థలకు ఇచ్చారని మన ఈ మధ్య ఒక వార్త చెప్పారు కదా, అది కరెక్ట్. అటువంటి వాళ్ళకి
మంచి సంస్థలకు ఇవ్వాలి, సంస్థలు రావాలి, పిల్లలకు భావితరాల పిల్లలకు ఉద్యోగాలు రావాలి. చదువుకున్న పిల్లలు ఏమైపోతారు? గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు పోవటమే కాకుండా అటు పోయే అవకాశం లేని వాళ్ళు గ్రామాల్లో తిరుగుతూ మీరు పెంచిన గంజాయి తాగుతూ ఒక తరం వ్యవస్థ, పిల్లల వ్యవస్థ జీవితాలు నాశనం అయిపోయింది. ఎక్కడైనా ఉద్యోగాలు రావాలి, రాష్ట్రానికి సంపద పెరగాలి, కంపెనీలు రావాలి, రాజధాని ముందు అభివృద్ధి చెందాలి. రాజధాని అభివృద్ధి చెందితేనే హైదరాబాద్ చూడండి ఎంత అద్భుతంగా సగం 3 వంతుల ఆదాయం హైదరాబాదే తెలంగాణ మొత్తానికి. కానీ మనకి రాజధాని లేదు కదా. ఇప్పుడు అందుకేగా సంస్థలు అనేక సంస్థలు వస్తున్నాయి, కళ్ళ ముందు కనపడుతున్నాయి. విశాఖపట్నంలో ఐటీ హబ్గా ఐటీ కంపెనీలు అనేకమైన వస్తున్నాయి, అమరావతికి వస్తున్నాయి, రాయలసీమకి వస్తున్నాయి, తిరుపతికి చుట్టుపక్కల చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈ ఎలక్ట్రానిక్ కంపెనీలు వస్తున్నాయి. మరి రాయలసీమ, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో అనేక కంపెనీలు వస్తున్నాయి. త్వరలోనే స్టీల్ ప్లాంట్, అక్కడ కడపలో కూడా స్టీల్ ప్లాంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పెడదాం బ్రాహ్మణిస్తులు అన్నారు, అది రాలేదు ఇప్పటికీ. రేపు మాపు వస్తుందని చెప్తున్నారు, చూద్దాం. కొన్ని అయితే వచ్చినాయి కదా కంపెనీ. ఇంతకుముందు మనం గత 5 ఏళ్లలో ఒక కంపెనీ వచ్చినట్టు కానీ ఒక సంతకం చేసినట్టు లేదు. కానీ ఈ 14 నెలల 15 నెలల్లో 10 లక్షల కోట్లు సుమారుగా వచ్చిందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. అట్లా తప్పు ఉంటే అంచనా నిజాయితీగా. కానీ ఇటువంటి విమర్శలు మానుకొని ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వాచ్ డాగ్ లాగా పనిచేసిన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సరిగ్గా వ్యవహరించకపోవటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. ప్రతిపక్షం లేకపోవటం దౌర్భాగ్యం. ఉన్న ఆ ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉన్న ప్రతిపక్షం సరైన మార్గంలో వాళ్ళని ముందుగా తీసుకొని పొరవపోవటం, వీళ్ళు చేసే విమర్శలు అడ్డగోలుగా అన్ని అబద్ధాలు విమర్శిస్తుంటే వాళ్ళకి తేలికైపోయారు. ఇంకేం చేస్తారు మీరు? అందుకే మా బుట్టోళ్ళు మాత్రం ఊరుకోము. ప్రభుత్వం ఏ తప్పు చేసినా విమర్శిస్తాం, అడుగుతాం, నిలదీస్తాం. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా మేము 2 డిమాండ్లు పెడుతున్నాం. బీసీలకు మీరు చట్టం తీసుకొస్తా ఉన్నారు, బీసీ భద్రత చట్టం. ఏది అది ఇవ్వాలి, అది తేలా. ఇంకొకటి, ప్రతి మహిళకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా ఉన్నారు, అది వేల. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, అది వేలు. ఈ 2 డిమాండ్లు నెరవేరుస్తూ బీసీలకు చట్టం భద్రత, బీసీ భద్రత చట్టం ఎంత వీలైతే అంత తొందరగా తేవాలని మా పార్టీ తరఫున ఈ 3 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.